హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిక్స్తా బ్లాగ్స్ రెసిపీస్. ఇక్కడైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ సర్ప్రైజ్ చేయండి అంట. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏం చేస్తున్నారు? అందరికీ హ్యాపీ సండే అండి. ఇది సండే తీసిన వీడియో. సండే నైట్ అయితే ఎడిటింగ్ చేస్తున్నా, అందుకనే హ్యాపీ సండే అని చెప్తున్నా. సండే మీ ఇంట్లో ఎలా గడిచింది? పిల్లలతో ఇంట్లో సరదాగా గడిచిందా లేదా అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి మర్చిపోకుండా. ఇలాంటి వ్లాగ్స్ రెసిపీస్ వస్తూ ఉంటాయి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అయితే రీచ్ అవుతూ ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఈరోజు అయితే నేను మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఒక 2 సార్లు చేస్తా, ఇది థర్డ్ టైం అనమాట. ఎక్కువగా మ్యాక్సిమం చికెన్ బిర్యానీ చేస్తా. మటన్ బిర్యానీ ఎప్పుడు తెచ్చినా మటన్ తెస్తే కూరే చేస్తానన్నమాట. కాకపోతే మటన్ అలాగే మామిడికాయ వండుతా అన్నాను. కాకపోతే వాళ్ళ నుంచి మటన్ బిర్యానీ కావాలన్నారు పిల్లలు మా హస్బెండ్, అందుకని ఇంకా వాళ్ళ కోసం అనేసి మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలామందికి మటన్ అంటే అసలు ఇష్టం ఉండదు, కానీ చాలా బాగుంటుంది కూడా కర్రీ అయితే మాత్రంగాను. అంత మరీ ఎక్కువగా మనం తీసుకోం కాబట్టి మనకి ఎక్కువ కొవ్వు పదార్థం ఉండడానికి లైట్గా మీడియంగా తీసుకుంటాం కదా. మ్యాక్సిమం 1/2 కిలో మటన్ తెస్తే 4-5 తింటారు. ఇంకా ఎలా ప్రాసెస్ చేయాలో అనేది చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మటన్ని బాగా క్లీన్ చేసుకున్నా, పసుపు ఉప్పు వేసేసి కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్లో మటన్ అయితే వేసేసుకొని పసుపు ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి ఒక 4 విజిల్లు అయితే ఇచ్చేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, అవే వేసాను అనమాట. అవి వేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. మటన్ బిర్యానీ అయితే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, చాలా చక్కగా బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఏ మాటకి ఆ మాట అంటే మాత్రంగాను చికెన్ బిర్యానీ టేస్ట్ ఒక లెవెల్ అయితే మటన్ బిర్యానీ టేస్ట్ ఒక లెవెల్ అనమాట. ఏదైనా మనం ఎక్కువ తినేదాన్ని బట్టి మనకి ఎక్కువ అదే నచ్చుతుంది. చికెన్ ఏంటంటే ఇంకా ముక్క అయితే జ్యూసీగా అలా ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా డ్రై లాగా అవుతుంది. మటన్ అయితే మాత్రంగాను జ్యూసీగా పీస్ అయితే మాత్రంగా ఉండదనమాట. ఇంకా అన్నీ వేసేసాను కదా, వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టేశాను అనమాట. ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత మధ్యను కలుపుకుంటూ, అసలు చెప్పాలంటే నేను మామిడికాయ వేసి మటన్ వండుతా అన్నాను. కాకపోతే మళ్ళీ పిల్లలు తింటారో లేదా అనే డౌట్ వచ్చింది. ఇంత వండిన తర్వాత పిల్లలు తినలేదనుకోండి చాలా బాధగా ఉంటుంది కదా. అందుకని వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టామనుకోండి తినే ఒక ముద్దైనా ఇంట్రెస్ట్గా తింటారు అనేసి ఇంకా అందుకని మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. అలా అయితే మాత్రం ఈ లోపే ఇంకా ఫ్రిడ్జ్ తీసి చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖాళీ అయిపోయింది. అందుకని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితే చాలా బాగుంటుంది. ఈలోపే ఇంకా ఉల్లిపాయలు కూడా కోయాలన్నమాట. స్లైసెస్లా కట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే కావాలి కాబట్టి ఇంకా ఉల్లిపాయ అయితే పెద్ద సైజు ఆనియన్ తీసి కట్ చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఈలోపే మటన్ అయితే మనకు బాయిల్ అయ్యి పక్కన పెట్టేస్తాం కదా. ఇంకా రైస్ కూడా ఒక 1/2 అవర్ ముందు నేనైతే నానబెట్టుకున్నాను బాస్మతి రైస్. అందుకని ఇంకొక వైపు అయితే వాటర్ అయితే పెడుతున్నాను ఎసరు కోసం అనేసి. ఇందులోని చక్కగా నేనైతే మాత్రంగా ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ ఇంకా హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసేసి వాటర్ని అయితే బాగా బాయిల్ చేశాను. వాటర్ మనకి కొద్దిగా ఉప్పుగా ఉండాలన్నమాట, మరీ ఎక్కువ కాదు, లైట్గా ఉప్పుగా ఉండాలి. అలా అయితేనే రైస్కి ఉప్పుతనం అనేది పట్టి బాగుంటుంది అనమాట టేస్టు. ఇంకా నేను అన్నీ ఒకేసారి ప్లేట్లో పెట్టుకునేదాన్ని బిర్యానీ మసాలాలన్నీ. కాకపోతే ఈసారి అన్నీ ఒక డబ్బాలో పెట్టేయడం వల్ల ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి ఉండడం వల్ల ఒక్కొక్కటి తీసి వేసేసాను అనమాట. మొత్తం మసాలాలన్నీ వేసేసి ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను అనమాట. ఇంకా రైస్ అయితే వేయలేదు, వాటర్ అయితే బాయిల్ అవుతుంది. ఈలోపే బిర్యానీ బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ కోసం అనేసి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా మనం చేసామనుకోండి, ఇంకా ఉల్లిపాయలన్నీ ఒకసారి నలిమేసామనుకోండి స్లైసెస్ లాగా బాగా అవుతాయి అన్నమాట. ఇంకా ఒక్కొక్క టైంలోని బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటారు. కాకపోతే బిర్యానీ చేసినప్పుడు మాత్రంగా కొద్దిగా టైం పడుతుంది. చేసేసిన తర్వాత వంటగదిలో గిన్నెలు అయితే ఎక్కువగా ఉండవన్నమాట. అన్నం కూర చారు అనే ఉండవు కాబట్టి గిన్నెలు అయితే ఎక్కువ ఉండవని నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా
ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో మటన్ అయితే మాత్రంగా వేసేస్తున్నాను అనమాట. చాలామంది మటన్ అంటే తినడానికి ఇష్టపెట్టుకోరు కదా. మీలో ఎవరైనా ఉన్నారంటే కామెంట్ చెయ్యండి, తింటారా తినరా అని. చాలామంది నేను యూట్యూబర్స్ని చూస్తాను, మటన్ అంటే తిన్ను అంటే చాలామందిని చూసాను అనమాట. అందుకే నేను అలా చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసేసాను. అలాగే ఒక కప్పు పెరుగు ఉంటుంది అనమాట, పెరుగు అయితే వేసేసాను. మనం సాల్ట్ ఆల్రెడీ వాటర్లో వేసాము, ముందు ఉడకబెట్టిన మటన్లో వేసాము. చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా బిర్యానీ మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని ఇక్కడ మొత్తం బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇది సిమ్లో పెట్టి కుక్ అవుతుంది. ఈలోపు వాటర్ కూడా మరిగిపోయిందనమాట. అందుకోసమే ఇంకా రైస్ అయితే మాత్రంగా వేసేస్తున్నాను. వేసేసి నేను ఇక్కడ రైస్ అయితే మాత్రంగా 70% మాత్రమే కుక్ చేశాను. మా బాబు చూసారా, నేను ఆ గంటిని ఏం చూపెడుతున్నానంటే వాడు ఆడుకొని ఇంకా దానికి ఇలా వైర్లా ఉంటుంది కదా, అది పీకేశాడు. ఏది వద్దు అంటానో అదే పని చేస్తాడు. ఇంకా వాడిని ఏమనలేక నేనే సైలెంట్ అయిపోతాను. ఇంకా ఏం చేస్తాం, చిన్నపిల్లలు కదా అనేసి ఆలోచించి సైలెంట్ అయిపోయాను. ఇంకా ఇక్కడైతే మాత్రం మటన్ అయితే ఇంకా కుక్ అవుతుంది. ఇక్కడ ఈలోపే రైస్ అయితే 70% అయితే కుక్ అయిపోయింది. అందుకని ఇంకా లేయర్ల కింద కాకుండా కిందన మనం మటన్ నుంచి పైన అయితే మాత్రంగా ఈ విధంగా రైస్ అయితే మొత్తం వేసేసుకొని నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే నెయ్యి వేసాను. ఇంట్లో అవైలబుల్గా కొత్తిమీర లేదు, దాని ఇంకేంటంటే దాని పేరు పుదీనా కూడా లేదనమాట. అందుకని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇంకా దమ్ అయితే పెట్టేశాను. అట్లీస్ట్ 35 మినిట్స్ పెట్టాను నేనైతే. ఎందుకంటే కిందన వాటర్ ఉంది, మనం 70% మాత్రమే రైస్ కుక్ చేస్తాం కాబట్టి. బిర్యానీ అయితే సూపర్ టేస్ట్గా ఉందండి. ఎవరైనా అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఏంటంటే కిందన మనం చపాతీ చేసే పెనం పెట్టేదాన్ని, ఈసారి మర్చిపోయి పెట్టలేదు. అలా అని బిర్యానీ మాడలేదు. అదే మాడిపోయి ఉంటే అయ్యో అనుకుండేదాన్ని. ఇంకా బిర్యానీ అయితే మాడకుండా భలే ఉందన్నమాట, పొడి పొడిగా. వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే కొద్దిగైనా గ్రేవీగా ఉండాలి అని అన్నారనేసి మరొక 1/2 కిలో మటన్ ఎక్స్ట్రా తెస్తే అందులో ములంకాడ వేసేసి వంట చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా వంట అయితే అయిపోయిందనమాట. బిర్యానీ అయితే మీ ముందే మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా భలే ఉందనమాట. ఎప్పుడు చికెన్ బిర్యానీ అనుకునే ఈరోజైతే మటన్ బిర్యానీ అయితే చేశాను. ఇంకా ఇంట్లో అందరూ సాటిస్ఫైగా తిన్నారు. ఒకటే ఇంకా నేను పెరుగు అనేది ముందు రోజు వెళ్ళి తెస్తే బాగున్ను అనిపించింది, కచాంబరి ఉంటే బాగున్ను అని అనుకున్నామన్నమాట. ఏం చేస్తాం, లేనప్పుడు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి తినేయాలి అలా అనుకొని తినేసామన్నమాట. కానీ బిర్యానీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. అదే మనం బయట కొనుక్కొనం అనుకోండి, 1000 రూపీస్ అయినా ఇంత బిర్యానీ మనకి ఇవ్వరనమాట. మటన్ బిర్యానీ అనేసరికల్లా కొద్దిగా ఫాస్ట్ మూడ్ పెట్టాను. మొత్తం పీసెస్ అయితే మాత్రంగా సాఫ్ట్గా భలే కుక్ అయ్యావన్నమాట. ఇంకా మొత్తం వంట అయితే మాత్రంగా అయిపోయిన తర్వాత వంటగది అయితే చూడండి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ అలాగే ములంకాడ మటన్ కర్రీ అయితే మాత్రం కూడా కుక్ అయిపోయిందనమాట. అలాగే ఇంకా బిర్యానీ ఇంకా ఒక సింక్లో గిన్నెలన్నీ అంటే ఇప్పుడు కుక్కర్ ఒక్కటే క్లీన్ చేస్తాను, తగిన గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను అనమాట. పూటకి మనం ఎంత వద్దన్నా సరే ఆ గిన్నెలు వస్తూనే ఉంటాయి, మనం దోముతూనే ఉండాలి. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత పల్లెలు పడేసి కాసేపు పిల్లలు, మా హస్బెండ్, నేను కలిపి లూడో గేమ్ ఆడామన్నమాట. టీమ్ అప్గాను గేమ్ ఆడిన తర్వాత ఇంకా అతని పనికి అతను వెళ్ళారు. ఇంకా బయటనైతే కొద్దిగా పని ఉందని వెళ్ళారు. ఈ లోపే సరాసరి వంటగదిలోకి దూరితే మధ్యాహ్నం తిని పడేసిన గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని పాపకైతే మాత్రంగా దానిమ్మ పండు అయితే వలిచాను. బాబు అయితే పడుకున్నాడు. ఇంకా ఈ లోపే మా హస్బెండ్ అయితే మాత్రంగా ఫోన్ చేశారనమాట. నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టు అనేసి. ఎండలు బాగా ఉన్నాయండి, మాకైతే వేడి గాలి, ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి. మరి మీ సైడ్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చెయ్యండి. అందుకనే కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఈ చిన్న ఫ్యాన్ వేసుకొని వంటగదిలో పనిచేస్తూ ఉంటానన్నమాట. ముందు రోజు నైట్ అయితే ఛార్జింగ్ పెడతా. అలా అయితే ఒక రోజంతా నాకైతే ఫ్యాన్ అట్లీస్ట్ హై స్పీడ్ పెట్టాను అనుకోండి 2 గంటలు వస్తుంది, లోలో పెట్టాను అనుకోండి ఒక 5 గంటలు వస్తుంది, మీడియంలో పెట్టాను అనుకోండి 3 గంటలు వస్తుంది. అంతసేపు మనం వంట ఏం చేస్తాం చెప్పండి. మహా అయితే 1 అవర్ 1.5 అవర్లో వంట అయితే కంప్లీట్ అయిపోద్ది వంటగదిలో పని. అంతసేపు ఆ ఫ్యాన్ వేసుకొని పని అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇక్కడ పాపకైతే మాత్రంగా దానిమ్మ పండు అయితే ఒలిచి పెడుతున్నాను అనమాట. మా పాపకి దానిమ్మ పండు అంటే
ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టమండి, ఇష్టంగా ఫ్రూట్స్ తింటుంది. కాకపోతే నాన్ వెజ్ తినమంటే మాత్రంగా ముఖం ఏదోలా పెడుతుంది. ఎప్పుడు చూసినా పన్నీర్ 65 అంటుంది. అప్పుడప్పుడు పాపకు బలంగా ఉండాలనేసి చికెన్ అని, మటన్ అని, ఫ్రాన్స్ అని అలా తినిపిస్తూ ఉంటాము బలవంతంగా. ఏ రోజు ఇష్టంగా తినేదంటే లేదండి. కానీ పిల్లలు తినలేదనేసి మనము వదిలేయలేం కదా, ఎలాగోలా తినిపించాలి అనేసి ఇంకా తినిపిస్తూ ఉంటామన్నమాట. ఇంకా పాప అయితే దానిమ్మ పండు అంతా క్లీన్ చేసి వలిచేసుకున్న తర్వాత ఇంకా పాపకైతే ఇస్తున్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్గా అయితే బాబుకైతే యాపిల్ ఇచ్చాను పడుకొని లేచిన తర్వాత. అప్పుడైతే మరి వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా పాపకైతే మాత్రంగా దానిమ్మ పండు ఇచ్చేసిన తర్వాత ఇంకా యథావిధిగా ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇంకా అలాగా బయటనే చిన్న పని ఉందన్నమాట. ఇంట్లో సర్ఫ్ ఎక్సెల్ అలాగే సోప్స్ అయిపోయావని క్యాంటీన్కి వెళ్దామనేసి ఇంకా కార్డు అలా వెళ్ళాను క్యాంటీన్కి వెళ్ళిన తర్వాత తీరా వచ్చిన చూసిన తర్వాత సంచి అయితే చాలా పెద్దది అయిపోయింది. ఎందుకంటే అసలు సామాన్లు సరిపోలేదనమాట. నేను ఉటుకెళ్ళిన కవర్ ఏమించి చిన్నది అయిపోయింది. ఇంకా సామాన్లు అయితే చాలా ఎక్కువ అయిపోయావన్నమాట. ఎవరిమైనా ఆడవాళ్ళం అంతే కదండి. వీడియో చూడండి, మీకు కూడా తెలుస్తుంది ఏమేమి కొన్నానా అనేసి. ఇగోండి ఎంత బరువుగా సామాన్లు అయితే తెస్తున్నాను కదా. వెళ్ళాను వచ్చేస్తున్నాను అనమాట. కాకపోతే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయకూడదు కాబట్టి తీయనమాట. ఇంకా ఏం కొన్నాను అనుకుంటున్నారా, ఏమేమో కొందాం అనుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసి చూసేసరికల్లా ఓన్లీ షాంపులు, మేము వాడిన పేస్ట్లు, అలా మేము అసలు ఏం యూజ్ చేయమో అవే ఉన్నాయి. వాటితో మనకేటి సంబంధం అనుకొని రిటర్న్ అలా వచ్చేసానమాట. ఇది ఒక ఫాండ్స్ ఇంకా లోషన్ ఒకటి కొనుక్కొని 98 రూపీస్కి రిటర్న్ అయితే వచ్చేసాను. ఇది నేను కొన్ని షాపింగ్ అయితే మాత్రంగాను. ఆడవాళ్ళకి ఉపయోగమైన వస్తువులు ఎన్నున్నా సరే ఏదో ఒకటి కొనాలనుకుంటాం కదా. నాలా మీరు ఎంతమంది ఉన్నారనేది కామెంట్ చెయ్యండి. ఇంకా ఇక్కడైతే మాత్రంగా పిల్లలైతే మాత్రంగా నలుగురం కలిసి అలా బయటకు వెళ్ళాము. పిల్లలకి అయితే లస్సీ కావాలన్నారు, నాకైతే పెరుగు ప్యాకెట్ కావాలని బయటకైతే వెళ్ళామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యథావిధిగా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీకి అయితే వెళ్ళారనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది కదా అనేసి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. 1 నిమిషం లేట్గా లేచిన ఇంకా వేరంగా టిఫిన్ అయితే వేసి ఇచ్చేయచ్చు అనేసి ముందు రోజునైతే ఈ విధంగా నేనైతే చేసేస్తానమాట. ఇంకా నా వీడియో ఎలా ఉంది అనేది ఈరోజు వ్లాగ్ అనేది మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి. నాలాగే ముందు రోజు మీలో ఎంతమంది ఈ విధంగా పలుకులు ఏపుతారు అనేది పక్కాగా కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా నా వీడియోని మీరు ఏం చెయ్యాలి అనేది మా పిల్లలు చెప్తారు, మీరు కూడా వినండి. మా బాబు చెప్పే మాటలకి మీకు చాలా నవ్వుగా ఫన్నీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా వినేయండి, ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నువ్వు చెప్పు. మా మమ్మీ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంట. మా పిల్లలు చెప్పినట్లుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. గుడ్ నైట్ అందరికీ. హ్యాపీ సండే.